హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ది లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్. సో ఒక స్ట్రింగ్ తీసుకుంటే దాని లెంత్ ఎంత ఉందో చెక్ చేయమంటున్నాడు. సో ఈజీగా బ్రో లెంత్ ఫంక్షన్ యూస్ చేసుకొని చేస్తాంగా అంటే ఒకసారి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈక్వల్ టు ఓకే సబ్స్క్రైబ్ ది ఛానల్. ఓకే సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు నా లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. స్ట్రింగ్ లెంత్ ఎంత ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ప్రింట్ ఏం చేస్తానంటే లెన్ అన్నప్పుడు నాది బిల్ట్ ఇన్ ఫంక్షన్ లెంత్ ఏం చెప్తుంది అంటే నేను ఒకవేళ స్ట్రింగ్ పాస్ చేస్తే స్ట్రింగ్ వేరియబుల్ పాస్ చేస్తే ఎంత లెంత్ ఉందో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రన్ చేశాను చూడండి. రన్ చేసినట్టయితే నాకు ప్రజెంట్ ఎక్కడ చూపిస్తుంది, నాకు 21 క్యారెక్టర్స్ లెంత్ ఉందని చెప్తుంది. 21 ఉందని లెంత్ అని చెప్తుంది. ఓకేనా. సో ఈ లెంత్ ఫంక్షన్ యూస్ చేయకుండా మనం లెంత్ కనుక్కోవాలి. ఓకే, ఒకవేళ ఇలా అడిగారు అనుకోండి ఫంక్షన్ యూస్ చేయకుండా లెంత్ ఎలా కనుక్కుంటామని. సో దీనికి ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు, రాద్దాం. లైక్ డెఫ్ స్ట్రింగ్ లెంత్ డెఫ్ స్ట్రింగ్ లెంత్. ఓకే, దెన్ నేను ఏమంటానంటే str1. ఓకే, లైక్ స్ట్రింగ్ తీసుకున్నాను. లెంత్ ఎలా కనుక్కుంటానంటే ఫస్ట్ కౌంట్ అనేది 0 పెట్టుకుంటాను, ఎందుకంటే ఎప్పుడైనా కౌంట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో కౌంట్ అనేది 0 పెట్టుకున్నాను. దాని తర్వాతకి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుంటాను కదా, ఆ స్ట్రింగ్ని నేను ఫర్ లూప్ చేసుకోవాలి తప్పనిసరిగా. సో కాబట్టి ఫర్ క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ నేను లూప్ చేస్తాను కాబట్టి ఫర్ క్యారెక్టర్ ఇన్ str1లో ఉన్నదాన్ని తీసుకొని నేను ఏం చేస్తాను అంటే ప్రతిసారి నాకు ఏమవుతుందంటే ఒక్కొక్క క్యారెక్టర్ లూప్ అయినప్పుడు నాకు ఏమవుతుంది ప్లస్ ఈక్వల్ టు 1 అనమాట. అంటే నాకు ఎలా అవుతుంది ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 1 ప్లస్ కౌంట్ ఇలా అవుతుంది నాకు. ఓకే, సో దాన్ని ఏం చేస్తున్నాను లాస్ట్కు రిటర్న్ కౌంట్, ఎంత కౌంట్ ఉందో అంత రిటర్న్ చేసుకుంటున్నాను. రిటర్న్ కౌంట్. ఓకే, రిటర్న్ కౌంట్. సో కౌంట్ని రిటర్న్ చేశాను కదా. సో రిటర్న్ చేసిన తర్వాతకి ఇప్పుడు నేను ఒకవేళ ప్రింట్ చేసుకుంటే నా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఏం చేయాలి, నా ఫంక్షన్ కాల్ ఉండాలి. ఓకే, ఫంక్షన్ కాల్ ఉండాలి కాబట్టి స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ కాల్తో పాటు నేను ఏం చేస్తానంటే ఇంకా నా స్ట్రింగ్ పంపిస్తాను. ఇందాక అయితే తీసుకున్నా అదే స్ట్రింగ్ పంపిస్తాను. మనకు 21 చూపించింది కదా. సో ఇదే స్ట్రింగ్ ఇక్కడ పాస్ చేద్దాం. ఓకే, ఇలా అయినా పాస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ టీ అయినా పాస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా టీ పాస్ చేసినా కూడా మనకి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఉన్నది మొత్తం కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. str1లో స్టోర్ అయిన తర్వాత కౌంట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే str1 ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఒక్కో క్యారెక్టర్ నాకు ఏమవుతుందంటే లూప్ అవుతుంది. ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్నిసార్లు లూప్ అవుతుంది, అంత కౌంట్ పెరుగుతుంది అనమాట. అంత కౌంట్ పెరిగే వరకు మొత్తం కూడా ఏమవుతుంది కౌంట్ నా దగ్గర ఉన్న వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేసేది చూడండి. రన్ చేసినట్టు మనకి వచ్చింది అవుట్పుట్ 21 వచ్చింది చూడండి. అంటే మనం లెంత్ ఫంక్షన్ యూస్ చేసిన 21 వస్తుంది, అండ్ మనం ఇలా యూస్ చేసుకున్నా కూడా 21 వస్తుంది. సో ఒకవేళ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్లో నా స్ట్రింగ్ ఒక లెంత్ ఫంక్షన్ లేకుండా మీరు ఒకవేళ ఫైండ్ అవుట్ చేయగలుగుతారా అంటే మీరు ఫంక్షన్ రాయాల్సి వస్తుంది. ఫర్ లూప్ తెలిసి ఉండాలి మీకు. అదేవిధంగా ఈ విధంగా ఎలా ఇంక్రిమెంట్ అవుతుందో తెలిసి ఉండాలి, రిటర్న్ అంటే ఏందో తెలిసి ఉండాలి, ఫంక్షన్ కాల్ అంటే ఏందో కూడా తెలిసి ఉండాలి అనమాట. సో ఈ విధంగా మీరు మీ స్ట్రింగ్ని ఏం చేసుకోవచ్చు అంటే ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.